పుష్ప 2 విడుదల తర్వాత అన్ని వైపులా చర్చ నడుస్తోంది. ప్రేక్షకులు, ఫ్యాన్స్, క్రిటిక్స్ తమ అభిప్రాయాలు వెలుగక్కుతున్నారు. కానీ ఈ చర్చల మధ్య ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా నిలిచింది. రివ్యూలు, రేటింగ్లను పక్కన పెట్టి సినిమా చూడండి అంటూ బ్రహ్మాజీ చెప్పిన సందేశం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. మరి ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతి పెద్ద సినిమా విడుదల తర్వాత జరుగుతున్నట్లే పుష్ప 2 విషయంలో కూడా టాక్ రెండుగా చీలిపోయింది. పుష్పరాజ్ పాత్ర, బన్నీ నటన, సుకుమార్ మేకింగ్లను ఆకాశానికి ఎత్తుతున్నారు ఫ్యాన్స్. క్లైమాక్స్ వీక్గా ఉందని, కథలో లోపాలున్నాయని, కేవలం 3వ పార్ట్ కోసం కథను లాగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. ఇది కొత్తేమీ కాదు. సోషల్ మీడియా హంగామా మొదటి 3-4 రోజులు ఇదేలా ఉంటుందని చెప్పచ్చు. ఈ చర్చల మధ్య బ్రహ్మాజీ తన స్టైల్లో ప్రేక్షకులకు మెసేజ్ ఇచ్చాడు. రివ్యూలు, రేటింగ్లు చూడకండి, వెళ్ళి సినిమాను ఎంజాయ్ చేయండి. పుష్ప 2 చూస్తే అలా నిల్చుండిపోతారు. పుష్ప 2 పై నెగిటివ్ టాక్స్ను పక్కన పెట్టి ఆ సినిమా మ్యాజిక్ను ఆస్వాదించండి. 2వ పార్ట్ చివరలో కనిపించిన ఆ కొత్త వ్యక్తి ఎవరు? అతనికి పుష్పరాజ్తో ఉన్న వైరమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం 3వ పార్ట్లో వస్తుందని బ్రహ్మాజీ సూచన చేశారు. ఇదే ఆసక్తి 3వ భాగం కోసం ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది. బ్రహ్మాజీ ట్వీట్ ఇప్పుడు సామాన్య ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని అందించింది. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్. రివ్యూలు, రేటింగ్లను పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మాటలు సినిమాపై ఉన్న అంచనాలకు కొత్త దాన్ని తీసుకురావచ్చు. పుష్ప 2 పై ఉన్న చర్చలన్నింటిలో బ్రహ్మాజీ చెప్పిన సింపుల్ మెసేజ్ చాలా డిఫరెంట్గా నిలిచింది.